గైస్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పార్టీ. అక్క సరిగ్గానే చెప్పారు, మన ఊరంటే అంత గొప్ప. సూపర్. అవును, మన యొక్క గర్ల్ ఫ్రెండ్ మనకే కదా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. ఏమ్మా ప్రతీక్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడంతా ఇలాంటి రొమాన్స్ చూడలేకపోతున్నాము. గైస్ నేను వెళ్ళి డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. హే, కెన్ ఐ గెట్ యువర్ డ్రింక్? అంటే నువ్వేం తీసుకుంటావు? ఎందుకు? నువ్వు వెయిటరా ఏంటి? బై ద వే, ఐఎమ్ సౌరభ్. యువర్ సెల్ఫ్? చూడు, ఈ లోకల్లో నువ్వు ఒక్కడివే మగవాడయ్యున్నా నేను నీ మీద ఇంట్రెస్ట్ చూపించుండేదాన్ని కాదు. సో పేరు మీద అనవసరంగా టైం వేస్ట్ చేయకు. హలో హలో, హలో హలో ధనీషా, గట్టిగా మాట్లాడు. ఇక్కడ ఏమీ వినిపించలేదు. ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. హలో హలో, క్యాన్ యూ హియర్ మీ? ధనీషా, నెట్వర్క్ రావడం లేదు. కాల్స్ కూడా వెళ్ళడం లేదు. హలో హలో ఆయిషా, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? ఆయిషా, ఇదెలా జరిగింది? ఎలా జరిగిందో తెలియట్లేదు. తను కాల్ అటెండ్ చేయడానికి బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చాక ఇలాగా. ఇక్కడ ఆయిషా ఫ్రెండ్స్ అంటూ ఇంకా ఎవరున్నారు? సార్ తను ప్రీతి, తర్వాత వీడు విశాల్ సార్, ఆయిషా బాయ్ ఫ్రెండ్. ఎవరు ఆయిషాతో గొడవ పడినట్టుగా తెలియడం లేదు. ఫోన్ రిసీవ్ చేయడం కోసం తను బయటికి వెళ్ళింది. అప్పుడు హంతకుడు బయటే ఉన్నాడు. అంటే హంతకుడు ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. కాదు పంకజ్, ఇది ప్లాన్ మర్డర్ కాదు. ఆ విధంగా వాడు ప్లాన్ చేసేవాడు అయి ఉంటే ఇంకేదైనా వెపన్ యూజ్ చేసి ఉండేవాడు. గ్లాస్ తీసుకునేవాడు కాదు. అట్లా అంటే సడన్ గా ఎవరికైనా ఆయిషా పైన కోపం వచ్చి ఉండాలి. ఆ తర్వాత చంపుండొచ్చు. చూస్తుంటే అలాగే ఉంది ఫ్రెండ్. ఆయిషాకి ఇక్కడ ఎవరితోనైనా గొడవ జరిగిందా? నీకేమన్నా తెలుసా? ఇలా నోళ్లు మూసుకుంటే ఏమిటి అర్థం? ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. ఫుటేజ్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సారీ సార్, సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు. వాట్? సీసీటీవీ ఇక్కడ పనిచేయదా? ఏమిటే ఎంత నిర్లక్ష్యం? సారీ సార్, నిన్నటి వరకు పనిచేసింది, కానీ టెక్నికల్ ఎర్రర్ వచ్చి రిపేర్ అయిపోయింది సార్. మేము రిపేర్ చేయిస్తాం సార్. ఎప్పుడు సరిచేస్తావు? నీ వల్ల క్లబ్ను తెరవలేవు. కేసు అయ్యేదాకా క్లబ్ను మూసిపెట్టు. సార్ నాకు తెలిసి హత్యని సౌరవ్ చేసిండాలి. డబ్బు వల్ల చెడిపోయిన అబ్బాయి. కెన్ ఐ గెట్ యువర్ డ్రింక్? ఐ మీన్ నువ్వేం తీసుకుంటావు? ఎందుకు? నువ్వు వెయిటరా ఏంటి? బై ద వే, ఐఎమ్ సౌరభ్. యువర్ సెల్ఫ్? చూడు, ఈ లోకల్లో నువ్వు ఒక్కడివే మగవాడయ్యున్నా నేను నీ మీద ఇంట్రెస్ట్ చూపించుండేదాన్ని కాదు. సో పేరు మీద అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఆయిషా సమాధానం చెప్పిన వెంటనే వాడు కోపంతో దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు. సౌరభ్ ఎక్కడ? వాడు ఇక్కడ లేడు సార్. నీతో చెప్పాను కదా ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు అని. నేనే వెళ్ళనివ్వలేదు సార్. తప్పు చేసి వాడి పారిపోయినట్టున్నాడు. ఆయిషా లోపలికి వచ్చేలోగా వెళ్ళుండాలి. ఆయిషా సౌరభ్లు ఎటువైపు వెళ్ళారు? సార్ అటువైపు.
సార్ రక్తం మరక. ఇక్కడి నుంచి ఆయిషా లోపలికి వెళ్ళి రండి, వెళ్ళి చూద్దాం. సార్ ఇక్కడ రక్తం మరకుంది. పంకజ్, ఓ నో, ఇక్కడ కూడా రక్తం ఉంది. ఇక్కడ గ్లాస్ ముక్క. ఆయిషాని ఇక్కడే అటాక్ చేస్తుంటారు. సార్ ఈ క్లబ్ లో ఇంతమంది ఉండగానే హత్య జరిగింది. బౌన్సర్స్ కూడా కనపడడం లేదు. సీసీటీవీ కెమెరా ఉంది, కానీ వర్క్ చేయడం లేదు. అంటే ఇక్కడ మీరు ఎవ్వరూ ఏమీ చూడలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయిషా నన్ను వదిలి వెళ్ళదు. నేను ఇక్కడికి వచ్చుండకూడదు. విశాల్ ప్లీజ్, నిన్నే నువ్వు తప్పు పట్టుకోకు. ప్లీజ్ నన్ను కంట్రోల్ చేసుకో. మీ ఫ్రెండ్ని ఇక్కడ చంపేశారు. మీరిద్దరేమో సరదాగా ఉన్నారు. ఇక్కడ జరిగిన ఆ సంఘటనని చూస్తున్నప్పుడు ఆ హంతకుడు ఆయిషాని చంపడం కోసం ఇక్కడికి రాలేదు, ప్రిపేర్డ్గా రాలేదు. ఈ క్లబ్లో ఇంకేదో జరిగింది. అది చూసాకే వాడికి కోపం వచ్చింది. అందుకే వాడు ఆయిషాని చంపుకుంటాడు. పైగా సౌరభ్ని కూడా అటాక్ చేశాడు. సో నాకు తెలిసి ఆ హంతకుడు మీలో ఒకడే అయి ఉంటాడు. రెడీ పంకజ్, వీళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి. నన్ను క్షమించండి మేడం, నా వల్లైనంత వరకు ట్రై చేశాను. ఇకపై నేను మీకు సాయం చేయలేను మేడం. ఇట్స్ ఓకే డాక్టర్, మీ వల్ల ఏమవుతుందో అది మీరు చేసేశారు. మేము కూడా దీనికి మించి ఏం చేయలేకపోతున్నాము. ఏమైంది డాక్టర్, మీరు ఓకే కదా? ఐఎమ్ ఫైన్. ఉన్నట్టుండి ఏదో జరుగుతుంది. బట్ ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. తనిషా, ఆయిషా హత్య చేయబడే ముందు నువ్వు దానితో ఫోన్ మాట్లాడటం విన్నావు కదా. ఆ ఫోన్లో అసలు ఏం మాట్లాడుకున్నారో నువ్వు కొంచెం డీటెయిల్గా మాకు చెప్తావా? సో డిస్కోలో మ్యూజిక్ చాలా లౌడ్గా ఉండడం వల్ల నేను సరిగ్గా వినలేకపోయాను. బట్ తను ఒక విషయం చెప్పడం నేను విన్నాను. సరే, ఎందుకు నువ్వు ఆ విషయం చెప్పడం లేదు? నీకు చాలా నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏమిటి, ఆయిషా ఈ విషయాలన్నీ హంతకుడితో చెప్పిందా? సార్, ఇంతకంటే షాకింగ్ అయిన విషయం ఒకటి ఉంది సార్. ఆయిషా హంతకుడు తను అక్కడి నుంచి పారిపోమని చెప్పాడు. ఆశ్చర్యంగా ఉంది. హంతకుడు ఆయిషాని అక్కడి నుంచి పరిగెత్తమని చెప్తున్నాడా? అదే సమయంలో హంతకుడిని తలుచుకొని భయం. సరే, ఒక విషయం చెప్పు, అసలు నువ్వు ఆ గొంతుని రికగ్నైజ్ చేయగలవా? అదే ఆయిషా ఎవరితోనో మాట్లాడింది కదా. లేదు సార్. కానీ సార్, హంతకుడికి ఆయిషా మీద బాధ ఉంటే ఎందుకని వాడు చంపాలి? అదే కదా తెలియలేదు. హంతకుడు విక్టిమ్ గురించి బాధపడుతున్నాడు, అలాగే విక్టిమ్కి హంతకుడు గురించి బాధ ఉంది. గన్నా, సార్, వీడి తలకే బుల్లెట్ తగిలింది. అది తప్ప బాడీ అంతా చెక్ చేస్తే ఇంకే గాయాలు లేవు. అంటే హంతకుడు సడన్ గా ఇక్కడికి వచ్చి వీడిని షూట్ చేశాడు. అలాగే జరుగుతుంది. ఇదిగో అక్కడ చూడు, ఇక్కడ బ్లడ్ మరకలు. నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్. హంతకుడు గన్ను ఎందుకు వదిలేసి వెళ్ళాడు? గన్ను కూడా వాటితో పాటు తీసుకువెళ్ళి ఉండొచ్చుగా. అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది. హంతకుడు గన్నుని ఈ క్రైమ్ సీన్లోనే ఎందుకని వదిలేసి వెళ్ళాడు? సార్, ఇది చూడండి, ఇక్కడ కింద టేప్ అతికించుంది. వాష్ బేసిన్ కి కింద టేపు. అంటే టేప్ మీద ఏదో అతికించుంది, ఇప్పుడు లేదు. ఇది కూడా కేసుకి రిలేటెడ్ గానే ఉంటుంది. ఖచ్చితంగా చూసేద్దాం.
మేడం, అదే డాక్టర్ యశ్వంత్ మీ ఫ్యామిలీ డాక్టరా? అవును సార్. అప్పుడు మీరు ఈ టేబుల్లోనే కదా కూర్చున్నారు. అవును సార్, ఆయన వచ్చి నా రోగానికి సంబంధించినట్టు నన్ను ఇక్కడ కలవడానికి వచ్చాడు. చాలా నిజాయితీపరుడు, చాలా మంచోడు. సరే, మీరిద్దరూ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే మీకేమైనా తెలిసిందా? ఆయన బాగా అప్సెట్గా ఉన్నారా? అతనేమీ అప్సెట్లో లేడు, కానీ సడన్గా అతనికి ఒంట్లో బాగాలేకుండా పోయింది. అతను ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళారు. ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. సార్, ఆ, ఇతను ఆ కాఫీ షాప్ మేనేజర్. ఇక్కడ కూడా ఆ సీసీటీవీ కెమెరా పనిచేయలేదు. సార్ 2 hours ముందు వరకు బాగానే పనిచేస్తుంది. ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది సార్. మేము ఇంజనీర్ని పిలిపించాం సార్. ఏయ్, ఇద్దరు ఇలా రండి. హలో సార్, ఎలాగున్నారు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి ఇక్కడ? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అది ఊరికే చుట్టు చూడ్డానికి వచ్చాం. కాఫీ షాప్కా చూడటానికి వచ్చారా? నీ ఫ్రెండ్ని ఎవరో చంపేశారు. నీ ఇంకొక ఫ్రెండ్ ఏడ్చి అదోలా అయిపోయింది. మీరిద్దరూ కాఫీ షాప్కి సరదాగా వచ్చారు. ఇక్కడ కూడా ఒక హత్య జరిగింది. ఇది ఏంటి కోఇన్సిడెన్స్? అవును సార్, ఇది న్యాచురల్గా జరిగిందే. ఎందుకంటే ఆ డాక్టర్ యశ్వంత్ ఎవరని కూడా మాకు తెలియదు. హలో, బీరోకి తీసుకురా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు తెలుసా పంకజ్, డిస్కోలో చాలా మంది ఉన్నారు. అప్పుడే ఆయిషా చంపబడింది. దానికి తోడు ఒక్కొక్కరి ఫోన్ని ట్రాక్ చేస్తామనేది. అలాగే మర్డర్ జరిగేటప్పుడు ఆయిషా పక్కన కూడా, అలాగే యశ్వంత్ పక్కన ఎవరు లేరు. ఇవన్నీ ఆలోచిస్తుంటే కళ్ళు బాగా పీకేస్తున్నాయి. ఈ సాలెడ్ ని తీసి కంటి మీద పెట్టడం ఆపరా పిచ్చోడా. ఇంకా 50 నంబర్లు ట్రాక్ చేయాలి. ఈ పని ప్రారంభించు. అది వదిలేసి కంటి మీద పెట్టుకుంటున్నాం. సౌరవ్, ఇప్పుడు చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? సార్, దెబ్బ తగిలితే ఈ రోజో రేపో నయం అవుతుంది. కానీ ఆ రోజు నేను చూసిన దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్. ఆ రోజు పబ్కి వెళ్ళుండకూడదు. అక్కడ తన ఏడుపుని వినుండకూడదు. అది సరే, ఆయిషాతోనే కదా నువ్వు వెళ్ళావు. తను నిన్ను అవమానించింది, అందువలన. మీరు ఇప్పుడు చెప్పింది నిజమే సార్. నేను తనని ఫాలో అయ్యాను. ఎందుకంటే తనకి డ్రింక్ ఆఫర్ చేశాను. కానీ తను వద్దని చెప్పేసింది సార్. నలుగురు ముందు నా పరువు కూడా తీసేసింది. తన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు సార్. అందుకే నేను ఫాలో అయ్యాను. రే, ఎవరు ఇలా చేశారు? ఒకసారి పైకిలే, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏ ఆగలగా, ఏ మర్యాదగా ఆగు. దాని తర్వాత నాకింకా గుర్తుంది సార్. నేను వాడి చేయి పట్టుకున్నాను. నాకెందుకు అద్దాలో అనిపించింది. నార్మల్గా మనిషి చేయి అలా ఉండదు సార్. నేను చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాను సార్. అంటే ఈ గన్ మీద ఏదో స్టిక్కీ మెటీరియల్ ఉంది అని చెప్తా. ఇందులో స్టిక్కీగా ఉంది కదా, అది ఒక రబ్బర్ టైపు. అదేంటంటే సెలో టైప్ లో ఉన్నట్టు. సెలో టేప్ గన్. ఓ, అంటే ఆ హంతకుడు ముందుగానే వాష్రూమ్ లో గన్ని దాచిపెట్టాడు. అంటే డెఫినెట్ గా ఇది ప్లాన్ మర్డర్. కానీ ఈ గన్ దేని నుంచి అయితే యశ్వంత్ చంపబడ్డాడు అండ్ గ్లాస్, దీని నుంచి ఆయిషా చనిపోయింది. ఈ రెండిట్లో ఫింగర్ ప్రింట్స్ ఏది కనిపించట్లేదు. కానీ బ్రదర్, ఈ గ్లాస్ ముక్కలో ఒక వ్యత్యాసమైన కెమికల్ దొరికింది. ఎలా చెప్పాలంటే ప్లాస్టిక్ కెమికల్. ఇందులో అది ఎలా వచ్చింది, దేనికి యూజ్ చేశారు, అలా అని మనం కనిపెట్టి తీరాలి. కానీ ఇదే కెమికల్ ఈ గన్నులో కూడా ఉంది, రెండిట్లోనూ. డాక్టర్ గారు, మీరు ఇప్పుడే కదా గన్ మీద ఏదో సెలో టేప్ అతికించినట్టుగా ఉందని చెప్పారు. అది ఉంది, దాంతో పాటు ఇది కూడా ఉంది. దాంతో పాటు కెమికల్ కూడా ఉంది. అంటే ఈ 2 మర్డర్స్ కి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండుంటుంది. ఈ జుబీను, ప్రీతి ఈ క్రైమ్ సీన్ లో ఉండడం
కోఇన్సిడెన్స్ కాదు. కరెక్ట్గా చెప్పావు, సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పావే అది ఇంకో విషయాన్ని కూడా ప్రూవ్ చేస్తుంది. ఇక్కడున్న ఈ 2 బాడీల్లో ఒకే రకమైన ఫెరమోన్స్ దొరికాయి. ఫెరమోన్స్ అంటే ఆ కెమికల్ నుంచి వాసన వస్తుంది. హా? యశ్వంత్ ఇంకా ఆయిషా వీళ్ళిద్దరు బాడీ నుంచి ఒకేలాగా వాసన వస్తుంది. ఇందులో నుంచి ఒకటి క్లియర్, అదేంటంటే ఇద్దరు ఒకే పర్ఫ్యూమ్ ని యూజ్ చేశారు, లేకపోతే ఇద్దరు హత్య చేసింది ఒకడే ఉంటాడు. లేడీస్ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తారు, జెంట్స్ పర్ఫ్యూమ్. కానీ వీళ్ళిద్దరూ ఒకే పర్ఫ్యూమ్ ని యూజ్ చేశారు. ఖచ్చితంగా అవకాశం లేదు. అంటే ఆ హంతకుడు ఒక్కడే. ఆయిషా హత్య గురించి 2 విషయాలు తెలిసాయి. ఒకటి, తన ఫ్రెండ్ మన దగ్గర చెప్పింది. తర్వాత సౌరవ్ మనకు చెప్పింది. తనిష్క మనకి చెప్పింది. హంతకుడు ఆయిషాని ఆ పబ్బులోంచి పారిపోమని చెప్పింది. లోకంలో ఇటువంటి హంతకులు కూడా ఉంటారా? ఎవరిని చంపాలని వెళ్ళాడో వాళ్ళనే వీడు అక్కడి నుంచి పారిపోమని చెప్పాడు. మరి వాడు ఎందుకని అక్కడికి హత్య చేయడానికి వెళ్ళాడు? లేదు, ఇందులో ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి దాక్కోనుంది. సరే సార్, ఇంకో విషయం ఏదో అన్నారు. రెండోది సౌరభ్ చెప్పింది. సౌరభ్ ఏం చెప్పాడు? హంతకుడి చెయ్యి చాలా విచిత్రంగా ఉంది, ఒక నార్మల్ వ్యక్తి చెయ్యి అలా ఉండదని చెప్పాడు. ఒకవేళ వాడి యొక్క చేతిలో రిస్ట్ వాచ్ లేదా బ్రేస్లెట్ వేసి ఉండొచ్చు కదా. రేయ్, మాట్లాడేటప్పుడు కొంచెం బుర్రతో ఆలోచించు. సార్ ఆ, సార్ 2 క్రైమ్ సీన్లోనూ ఒక్క నంబర్ కామన్. ఎవరిదా నెంబరు? ఆయిషా బాయ్ ఫ్రెండ్ విశాల్. విశాల్ ఈ విశాల్ కాఫీ షాప్లో లేడే. మరి వీడు కాఫీ షాప్కి ఎలా వచ్చాడు? రెహ్మా మేడం, మీరా? అది ఇక్కడ? సార్ ఇది మా ఇల్లు. మీరెందుకని ఇక్కడికి వచ్చారు? డాక్టర్ యశ్వంత్ హంతకుడిని కనిపెట్టారా? రెహమా, వీళ్ళందరూ ఎవరు? సిఐడి ఆఫీసర్ అండి. సార్ ప్లీజ్ లోపలికి రండి. రండి మీరు సిఐడి సార్? సార్ ఈయన నా హస్బెండ్, ఇంకా ఇతను నా చిన్న కొడుకు సందీప్. అదే మీ పెద్ద కొడుకు విశాల్ ఎక్కడున్నాడు? ఏంటి విషయం సార్? అది ఏమి లేదు, మాకు ఒక చిన్న సందేహం ఉంది. అదేంటంటే డాక్టర్ యశ్వంత్ అండ్ ఆయిషా హత్యలో ఒకవేళ మాకు విశాల్ యొక్క సంబంధం ఉందని. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నేరస్తుని కనిపెట్టలేకపోతే ఎవరినైనా వెతికి పట్టుకుంటారా? నేరస్తుడిని పట్టుకోవడమే సిఐడిస్ పని, అమాయకుల్ని ఇరికించడం కాదు. అలాంటి పని ఏం చెయ్యం. సరే, ఇప్పుడు ప్లీజ్ మీరు విశాల్ని పిలవండి. మా అన్న హత్య చేయడు, ప్లీజ్ మీరు ఇతనిని ఏం చేయకండి. సందీప్, ఇలా చూడు బాబు, మేము మీ అన్నయ్యని పట్టుకోవటానికి రాలేదు. అలాగే మీ అన్నయ్య తప్పు చేశాడని కూడా మేము చెప్పలేదు. మేము మీ అన్నయ్యని చూసి కొన్ని విచారిస్తాం అంతే. మీరు నన్నే సందేహపడుతున్నారా? ఒక నిమిషం విశాల్, నువ్వు లోపలికి వెళ్ళు. సిఐడి వాళ్ళు నిన్ను అసలు ఇబ్బంది పెట్టనివ్వరు. సిఐడిస్ పని చేస్తున్నప్పుడు జోక్యం చేసుకోవడం కూడా తప్పే. అందుకే చెప్తున్నాను, మమ్మల్ని మా పని చేయనివ్వండి. విశాల్, డాక్టర్ యశ్వంత్ హత్య చేయబడ్డాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆ సమయంలో ఆ కఫేలోనే ఉన్నావు. ఎందుకు అక్కడికి వెళ్ళావు? సార్, నేను అక్కడికి జుబైన్ అలాగే ప్రీతిని కలుస్తానికి వెళ్ళాను. ఆ చోటుకి యశ్వంత్ అంకుల్ అమ్మని కలుస్తానికి వస్తానని అనుకోలేదు. ఐషాకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. దాని గురించి ఆలోచిస్తే నాకే షాక్గా ఉంది. తను లేకుండా నా జీవితాన్ని ఎలా గడుపుతాను? కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. సరే బాబు, నువ్వు ఇప్పుడు బయలుదేరు. అరే, తరచూ మీరు కనిపిస్తున్నారు. అసలు మీరు మీ ఇళ్లకు వెళ్తున్నారా లేదా? ఎప్పుడూ విశాల్తోనే తిరుగుతూ ఉంటున్నారు. లేదు సార్, అలాగంతా ఏం లేదు. వాడు చాలా బాధతో ఉన్నాడు, సో పక్కన ఉండాలని వచ్చాం. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్. జుబీ, ప్రీతి, విశాల్ వీళ్ళిద్దరిని కూడా మనం వెంబడించాలి.
ముగ్గురు ఇంట్లోనూ కెమెరాని ఫిక్స్ చేసేసాం. ఒక్క స్వీట్లో ఈగ కూర్చున్నా మనకి తెలిసిపోతుంది. అదంతా ఉన్నాయి గాని పనివాడు, పాలోడు, వంటగాడు వీళ్ళ మూల్యంగా ఈ రహస్యమైన కెమెరాని ఫిక్స్ చేస్తామని చాలా ఈజీ పనే. అలాగా? ఇది నా ఐడియా కాదు, దయాసార్ ఐడియా. అలాగా? తనే మన ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇక్కడ కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ని రికార్డ్ చేస్తూ ఉండాలి. తర్వాత బాస్, ఈ కేసు వేళ్ల దాకా వెళ్లేలాగా నాకు ఒక ఆధారం దొరికింది బాస్. సరే, ఎప్పుడు చెప్తావు? అదే చెప్తున్నాం కదా. అదే తొందరగా చెప్పి తగలడు. ఇలా చూడు, నన్ను ఊపిరాడే టైం ఇవ్వయ్యా. ఆ పగిలిపోయిన గ్లాస్ మీద, గన్ను మీద ఒక కెమికల్ దొరికింది కదా మనకి. సార్, అంటే ఏమిటి? అదే గ్రఫీన్. అది డూప్లికేట్ స్కిన్, ఆర్టిఫిషియల్ స్కిన్ చేయడం తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ స్కిన్, ప్రోస్థెటిక్ స్కిన్. ప్రోస్థెటిక్ స్కిన్ అంటే ప్రోస్థెటిక్. దయా, సౌరభాడు చెప్పాడే గుర్తుందా? హంతకుడి చేతిలో వాడు ఏదో డిఫరెంట్గా చూసినట్లు చెప్పాడు. ప్రోస్థెటిక్ స్కిన్, అదే నకిలీ తోలు. అదేంటంటే ఈ హత్య రోబోటిక్తో చేశారంటావా? హంతకుడు ఇవన్నీ వాడుతున్నాడంటే వాడి హత్యలన్నీ అవసరం లేకుండా, కారణం లేకుండా చేస్తున్నాడా? లేదు దయా, కారణం లేకుండా హత్యలవి జరగవు. ఈ ప్లేస్లోనే రోబోటిక్ హ్యాండ్ వస్తుంది. ఈ రోబోటిక్ హ్యాండ్ ఎవరైనా దాన్ని ఆపరేట్ చేయాల్సిందే కదా. ఏంటి సలోంకి, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? అదే వాడు రోబోటిక్లో ప్రోస్థెటిక్ హామ్ గురించో, రోబోటిక్ హామ్ గురించో, అలాగే రోబోటిక్ గురించి మొత్తంగా వాడికి తెలిసి ఉండాలి. ఉన్నాడే డాక్టర్ జస్మిన్. డాక్టర్ జస్మిన్ని మనం కలుద్దాం. డాక్టర్ జస్మిన్, మాకు ఒక విషయం మాత్రమే తెలియాలి. ఒకవేళ ఈ విధంగా ప్రోస్థెటిక్ చెయ్యి పెట్టుకునే రోబోటిక్ హ్యాండ్, అప్పుడు ఆ హ్యాండ్, అదే చెయ్యి, వేరే ఎవరైనా ఆపరేట్ చేస్తే పనిచేస్తుందా? యూ మీన్ టు సే అదేంటంటే ఈ డూప్లికేట్ చెయ్యిని ఏకి ఫిక్స్ చేస్తున్నారు, కానీ ఇక్కడి నుంచి ఆ చెయ్యి ఏ పని చేయాలని కంట్రోల్ చేసేది ఏ కాదు, బి అయి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో హంతకుడు తన ఇష్టానికి హత్య చేయలేదు, ఇంకెవరో అతని చేత చేయిస్తున్నారు. సార్, ఇదేంటంటే వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ కుదరదని చెప్పలేను. జనస్, దామినిని లోపలికి పంపించు. ఆ పేషెంటే, దెబ్బ తగిలిన వాళ్ళు. పేషెంటా? సార్, దామిని ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు తన రైట్ హ్యాండ్ కట్ అయిపోయింది. అవును సార్, నా చేయి మెషిన్లో ఇరుక్కుంది. అందుకని మేము దీన్ని ఫిట్ చేసాము. దీని కంట్రోల్ మనిషి మెదడులోనే ఉంటుంది. ఒక రోబోట్ చెయ్యి మనిషి మెదడుతోటి పనిచేయబడుతుందా? అదెలా? సార్, సైన్స్ చాలా ఇంప్రూవ్ అయింది సార్. ఇది అదేంటంటే లూకా మనలాంటి వాళ్ళు సూపర్ గా కనిపెట్టారని చెప్పచ్చు. అదేంటంటే దీని లోపల ఒక చిప్ ఉంటుంది, ఇంకా సాఫ్ట్వేర్ అని కూడా చెప్పచ్చు. అది మనిషి మెదడుని, ఫ్రీక్వెన్సీని చదివి దానిలాగే ఉపయోగించుకుంటుంది. సాధారణంగా మనిషి చేయలాగే కూర్చోవడం, లేవడం, నడవడం, అన్ని కమెంట్స్ ని అదే అర్థం చేసుకుంటుంది. గ్రేట్, సైన్స్ బాగానే ఎదిగింది. నిజమే. రోబోటిక్ ఆర్మ్. బాయ్. వాళ్ళు హక్ చేసుకుంటున్నారు, మనం ఇక్కడ కారులో కూర్చున్నాం. అక్కడ చూడు, విశాల్ ప్రీతి ఇంటికి వెళ్తున్నాడు. విశాల్, నువ్వు టెన్షన్ పడకు. ఎవరికి ఏమీ తెలీదు. మనం ఏదో ఒక దారిని కనిపెడదాం. ఓకే, ఇదిగో కాఫీ తాగు.
విశాల్ ప్రీతి అయ్యో ఓకే ప్రీతి అక్కడికి వెళ్ళు. విశాల్ వద్దు, ఆ విధంగా చెయ్యకు, ఆగు. నేను ఒప్పుకుంటా, ఆయిషా అలాగే యశంతి యొక్క హత్యని వేరెవరం కాదు, నేనే చేశాను. నువ్వా అక్కడేం చేస్తున్నా? ఏమైంది? ఏమవుతోంది? నా చెయ్యికి ఏమవుతుందో నాకే తెలియట్లా. ఏదైనా ప్రాబ్లమా? ఏమైందో నాతో చెప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఏయ్ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఆయిషా ఇక్కడ నుండి పారిపో, పారిపోమంటున్నానా? నేనంటున్నా పారిపో అని. ఆయిషా డాక్టర్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నువ్వేం చేస్తున్నావు? సార్ నేనేం చెప్పను సార్, నా చేతి నా వల్లే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఏంటి, నువ్వే నీ చెయ్యిని కంట్రోల్ చేయలేకపోతున్నావా? అంటే ఏంటి అర్థం? ఏంటనే తెలియట్లా, సడన్ గా నా చేతికి ఏదో అవుతుంది. అందుకే నువ్వు ఆయిషాని పారిపోమని చెప్పావా? అవును సార్, నేనే సార్ ఆయిషా అక్కడి నుండి పారిపోమన్నాను. ఆయిషా పారిపో, ఇక్కడి నుండి పారిపో. నేను ఎంతగానో ప్రయత్నించా, డాక్టర్ యశ్వంత్ ని షూట్ చేయకూడదని అనుకున్నా. డాక్టర్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. సరే ఒక విషయం చెప్పు, నువ్వు ఎందుకని ఆ కఫేకి వెళ్ళావు? నేను అక్కడికి డాక్టర్ యశ్వంత్ దగ్గర నా చేతిని ఫిక్స్ చేస్తానికి వెళ్ళా. దాంతో జుబిన్, ప్రీతి కూడా హెల్ప్ చేశారు. నా వల్ల ఇంట్లోనూ చెప్పలేకపోయా, ఎందుకంటే ఆయిషాని చంపింది నేనే. అది ఎట్లా చెప్పను? నాకు తెలుసు సార్, నా యొక్క మాటని మీరు నమ్మటం చాలా కష్టం, కానీ ఇదే నిజం. హత్య నేనేం చేయలా, నా చెయ్యినే చేసింది. డాక్టర్ జస్మిన్, విశాల్ చెప్తున్నాడు కదా, అదే నిజమేనంటారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ జరుగుతాయా? అదేంటంటే రోబోటిక్ చెయ్యి తన బుర్రని డెవలప్ చేసుకొని అటువంటి బుర్రతో ఏమైనా చేస్తుందా? ఛాన్సెస్ తక్కువే సార్. కానీ ఒకటి, చేతిలో ఫిక్స్ అయి ఉన్న ఈ సాఫ్ట్వేర్ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఇదంతా జరుగుతుంది. ఏంటి, ఇటువంటి రోబోటిక్ హ్యాండ్ సాఫ్ట్వేర్ని కూడా హ్యాక్ చేయడం కుదురుతుందా? అవును దయ్యా, హ్యాక్ చేయగలం, ఇది పాసిబుల్. హ్యాకర్ ఉన్న డూప్లికేట్ చెయ్యిని హ్యాక్ చేశారంటే ఈ డూప్లికేట్ హ్యాండ్ ఎవరి ఒంట్లో అయితే ఫిక్స్ అయి ఉంటుందో వాళ్ళ మైండ్ పనిచేయదు. అదే సమయంలో ఈ డూప్లికేట్ హ్యాండ్ హ్యాకర్ చెప్పేది వింటుంది. అలా అయితే ఎవరో ఈ విశాల్ రోబోటిక్ చేయితో సాఫ్ట్వేర్ని హ్యాక్ చేశారు, ఆ తర్వాత హత్య కూడా చేపించారు. సార్ ఇవన్నీ చూస్తుంటే ఒక చెయ్యి లేకుండా ఈ లోకంలో బతుకుండొచ్చు. నా యొక్క చెయ్యి మిగతా వాళ్ళ ప్రాణాల్ని తీసేసింది. ఈ విధమైన చెయ్యి నాకొద్దు సార్. విశాల్ నాకు ఒకటి చెప్పు, అదే నీ చెయ్యి ఎవరినో హత్య చేయమని నీకు చెప్తుంది, అటువంటప్పుడు నీకేమనిపిస్తుంది? అప్పుడు నీ బుర్రలో ఏమనిపిస్తుంది, ఏమవుతుంది? సార్ 2-3 నిమిషాలు అవుతుంది. నా యొక్క చేతుల్ని కంట్రోల్ చేస్తానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తా, కానీ 2 నిమిషాల తర్వాత చివరిగా నా చెయ్యే గెలుస్తుంది. నువ్వు బాధపడద్దు, ఇప్పుడు మేము అదే నీ రోబోటిక్ చేయిలో ట్రాన్స్మిటర్ని ఫిక్స్ చేస్తాం. దానితో నీ చెయ్యి ఎవరినన్నా హత్య చేయమని చెప్తుందేమో చూద్దాం. అలాగే వేరే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తున్నారేమో చూద్దాం. ఖచ్చితంగా మనం కనిపెట్టచ్చు.
సరే, నాకు సమాధానం చెప్పు. అదే నీకు ఉండాల్సిన చెయ్యి అది ఎప్పుడు నీకు పోయింది? సార్, నేను పోయిన సంవత్సరం కంటాలకి వెళ్ళా. అక్కడ ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆ విధంగా. జీవితంలో ఎన్నోసార్లు మన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ సార్, నాకు కష్టాలకి తీరువేలేదే. ఈ డూప్లికేట్ చేత్తో నా జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు ఆ చెయ్యే నా జీవితాన్ని నాశనం చేసింది సార్. విశాల్, నీకు నేను మాటిస్తున్నాను, ఒంటి చేత్తో నువ్వు నీ జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు. అలాగే నిజమైన హంతకుడు సంతోషంగా వాడు తిరుగుతూ ఉంటాడు. విశాల్ హంతకుణ్ణి విశాల్ని అడ్డం పెట్టుకుని ఆయుషాన్ని హత్య చేశాడు. ఆయుషా తనని విశాలు మనసారా ప్రేమించాడు. తర్వాత డాక్టర్ యశ్వంత్ను కూడా చంపాడు. తను విశాల్కి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ప్రీతిని హత్య చేయటానికి ప్రయత్నించాడు కూడా. తను కూడా విశాల్కి ఫ్రెండే. అందరూ విశాల్కి స్నేహితులుగానే ఉన్నారు. అందరూ విశాల్ చుట్టుపక్కలే ఉన్నారు. అందరూ విశాల్కి కావలసిన వాళ్ళే. ఎటువంటి పరిస్థితిలో హంతకుడెవరు? అసలెవరా హంతకుడు? వాడు కూడా విశాలు దగ్గరే ఉన్నాడు. విశాల్కి కావలసిన వాడే. పంకజ్, విశాల్ యాక్సిడెంట్ అయిన ప్రతి డీటెయిల్స్ నాకు కావాలి. మొత్తం తీసుకురా. హలో సార్, నేను జస్పాల్. కంప్యూటర్ ఎక్స్పర్ట్. ఎస్. కంప్యూటర్ హ్యాకింగ్ చేస్తావా? పెద్ద కంప్యూటరో లేకపోతే సర్వరో ఇలా యాక్ట్ చేసేస్తాను. రోబోటిక్ హ్యాండ్ సిస్టాన్ని హ్యాక్ చేయాలి, అది నువ్వు చేస్తావా? ఎస్ సార్, తప్పకుండా. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ముగించేద్దాం సార్. ఈ విషయం కోసం ట్రేస్ రౌటర్ని కూడా ఉపయోగిస్తున్నాను. ట్రేస్ రౌటింగ్? అవును సార్. ఈ టెక్నిక్ మూలంగా విశాల్ పక్కన ఎన్ని కంప్యూటర్లు ఉన్నా కూడా దాన్ని చూడగలం. సాధారణంగా ఎలాంటి మిషన్లోనైనా ఒక అడ్రస్ ఉంటుంది కదా, అదే హ్యాకర్స్ యొక్క అడ్రస్. ఐ సీ. దాని ట్రేస్ రౌటింగ్ ద్వారా మనం ఈ సిటీలో ఏ మూల్లో హ్యాకర్స్ దాక్కున్నా కూడా మనం ఈజీగా కనిపెట్టేయగలం. ఫ్యాంటాస్టిక్. ఎవరు ఇప్పుడు రోబోటిక్ చెయ్యిని హ్యాక్ చేశారో వాళ్ళ సిస్టాన్ని మనం ఇప్పుడు హ్యాక్ చేద్దాం. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు విశాల్కి అన్ని పక్కల ఇన్ని కంప్యూటర్స్ వర్క్ అవుతుంది. ఈ కంప్యూటర్లో ఒకటే హ్యాకర్స్ది. అది ఏ కంప్యూటర్ని ఒక్కసారి మనకి తెలిసిపోతే చాలు, తర్వాత మన పని ఈజీ అయిపోతుంది. త్వరగా చెయ్యి, మన దగ్గర టైం లేదు. విశాల్ ఎందుకు ఇప్పుడు నన్ను ఇంటికి పిలిచాడు? అంకుల్ ఆంటీ కూడా ఇంట్లో లేరు. ఏం మాట్లాడతాడు? విశాల్, విశాల్, నా దగ్గరికి వస్తే ప్రమాదం అని తెలిసినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? విశాల్, నువ్వే కదా నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పావు. నేనా? హా, నేనెప్పుడు పిలిచా? నువ్వు నువ్వు ఓ, నో. ఇక్కడ నుండి వెళ్ళిపో. విశాల్, విశాల్ వద్దు. వెళ్ళిపోమన్నానా? విశాల్ ప్లీజ్. ఆహా, విశాల్ వద్దు. ఎస్, దీని సైబర్ లొకేషన్ దొరికిపోయింది. ఏం సార్ ఇక్కడ? విశాల్ ప్లీజ్. రారా హ్యాకరు. మళ్ళీ వచ్చేసారా?
ఇప్పుడు విశాల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా మీరు? లేదు, మేం విషయాల్ని పట్టుకోవటానికి రాలేదు, హంతకుడిని పట్టుకుంటానికి. ఆ హంతకుడు ఇదిగో ఈ ప్లేస్లోనే ఉన్నాడు. హంతకుడు ఇక్కడ? ఏమంటున్నారు మీరు? ఎవరి మీద అబద్ధం మోపాలని మీరు చూస్తున్నారు? మదన్ గారు, పోయిన సంవత్సరం ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది కండాలం. కారులో ముగ్గురున్నారు. 22 ఏళ్ల కుర్రాడు విశాల్, 15 ఏళ్ల పిల్లాడు సందీప్, తరువాత 9 ఏళ్ల పాప సోనియా. విశాల్ కార్ డ్రైవ్ చేశాడు. అప్పుడే కార్ యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి సోనియా అక్కడే చనిపోయింది. అండ్ సందీప్ ప్యారలైజ్ అయ్యాడు. వీడు నడవలేడు. ఆ విషయం మీకెలా తెలిసింది? ఆ యాక్సిడెంట్లో చాలా తక్కువగా దెబ్బతిన్నది విశాల్కే. సాధారణంగా ఏమీ దెబ్బ తగలేదు. వాడు పాపం వాడు చెయ్యిని పోగొట్టుకున్నాడు. అదలా ఉన్నాయండి. విశాల్ మీ యొక్క సొంత కొడుకు కాదు కదా. సార్, ఈ విషయాలపై నేను ప్రాణాలు పెట్టుకున్నాను సార్. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు విషయాల్ని నా కొడుకుని అస్సలు చెప్పొద్దు. ఐఎమ్ సారీ మదన్ సార్. ప్రతి ఫాదర్ మదరు మీలాగా ఆలోచిస్తే బాగుంటుంది. అది ముఖ్యంగా మన మేడం ఆలోచిస్తే బాగుంటుంది. అవును కదా రామా మేడం? అది కాదండి, మీ మనసులో ఇప్పుడు కూడా కోపం ఎక్కువగానే ఉంది కదా అదే విశాల్ మీద. ఎందుకంటే మీరు విశాల్ వల్లనే మీ కూతుర్ని పోగొట్టుకున్నారు. అది కాకుండా మీ సొంత కొడుకు జీవితం మొత్తం లెగిసి తిరగలేడు కూడా. మీరేమంటున్నారు? మేము ఏం చెప్తున్నాం అనేది మెల్లగా మీకు అర్థం అవుతుంది. పంకజ్, సారీ ఆంటీ, నేను వీళ్ళ దగ్గర అంతా చెప్పేశాను. మీరు చెప్పే నేను ఇదంతా చేశాను. నేనే సాఫ్ట్వేర్ని హ్యాక్ చేశాను. అన్ని ప్లేస్లో సీసీటీవీ కెమెరాని నేనే హ్యాక్ చేశాను. విశాల్ని ప్రతీకారం తీర్చుకోవడానికి నేను వాడి గర్ల్ ఫ్రెండ్ని చంపాను. ఆ తర్వాత ఆ డాక్టర్ని తను విశాల్కి సాయం చేశాడు. తర్వాత ప్రీతిని కొట్టాను. ఇదంతా చేయడానికి ఆంటీ చాలా డబ్బులు ఇచ్చారు. నువ్వింత దారుణంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు. మంచిది, అన్ని నిజాలు బయటకు వచ్చేసినట్టే కదా. మీ దగ్గర ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. నేను చంపాలనుకున్న రోజు మన్నను కూడా చంపాలనుకున్నాను. ఎందుకంటే నా బంధువులందరూ ఎక్కడ బాధపడ్డారో అదేలాగా విషయాలు కూడా బాధపడాలి అనుకున్నాను. వాడు కూడా ఇందులో కష్టపడాలి. అది ఒక యాక్సిడెంట్, ఒక తప్పు. తప్ప? నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల నా జీవితమే చీకట్లో పడిపోయింది. నీ నిర్లక్ష్యంతో నువ్వు కారుని నడిపావు, కానీ శిక్ష ఎవరికి వచ్చింది? నాకు, నా పిల్లలకు. నేను మిమ్మల్ని అమ్మలా చూడలేదు, దేవతలా చూసా. సరే, ఇదంతా చేస్తాం వల్ల మీకు నెమ్మదొచ్చిందా? నా దగ్గర చెప్పుండొచ్చు కదమ్మా. నా యొక్క ప్రాణాన్ని ఇచ్చేవాడిని. నాకు నీ ప్రాణాలు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉంచి నీ జీవితాన్ని నరకం చూపించాలనుకున్నాను. అంతేకాకుండా మీరందరూ నన్ను తప్పు పట్టలేరు. ఎందుకంటే నేను ఇక్కడేమేం చేశాను అది నేను నా తల్లి ప్రేమ కోసం చేశాను. రెహమా మేడం, తల్లి అనేది సాధారణ విషయం కాదు. అది ఒక ఆడ మనిషిని హంతకురాల్ని చేయదు. తల్లి దైవానికి సమానం. తను అవన్నీ ఆలోచించకుండా దత్తత తీసుకున్న పిల్లనైనా బాగానే పెంచుతుంది. సరే, అదే విషయాలు మీ సొంత కడుకు కాకుండా పోవచ్చు, కానీ మీ కొడుకులాగే కదా, మీ కుటుంబంలో వాడే కదా అతను. ఒక తల్లి ఎలాగా కొడుకునే పగ తీర్చుకుంటుంది, అది కూడా ఈ విధంగా పగ తీర్చుకుంటుంది. 2 వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. లేదు మేడం, చాలా పెద్ద తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు. చట్టం ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించదు. దానికి అవకాశమే లేదు. మీకు కఠినమైన శిక్ష కాచుకొని